అస్సలు విషయం ఏంటంటే ఎవ్వరికి తెలియని విషయం. సో సంజయ్ దత్ గారే ఈ యొక్క మూవీలో విలను అని చెప్పి చెప్పాడు. ఓకేనా? ఇప్పటికీ సస్పెన్స్ అనమాట. ఇప్పటికీ సంజయ్ దత్ గారు విలనా కాదా లేదా ప్రభాస్ గారేనా అని చెప్పి ఇప్పటికీ సస్పెన్స్. మూవీ అనేది ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, సో ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ ఎలా ఉంది, మూవీ అందరికి నచ్చుతుందా లేదా, ఎన్నిసార్లు చూడొచ్చు, అది కాకుండా ప్రభాస్ గారికి లాస్ట్లో ఆ యొక్క శక్తి అనేది సహజ చక్రాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఆ యొక్క శక్తి అనేది ఎలా వస్తుంది, మళ్ళీ వచ్చి మా ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ ఉంటుంది కదండి, ముసలి గెటప్, సో దాన్ని కట్ చేశారనమాట, రీలోడ్ వర్షన్లో పెడతారనమాట. అది కాకుండా లాస్ట్లో జోకర్ గెటప్ ఒకటి ఉందనమాట, అది పార్ట్ 1లో లేదండి, పార్ట్ 2లో చూపిస్తారు. ఇవన్నీ మీకు క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మూవీ గురించి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. నేను అదే అడగబోయేది. చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు పొందొచ్చు అనమాట. ఓకేనా? సో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క మూవీలో మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి ఎంట్రీ అనేది చాలా గొప్పగా అనేది పెట్టలేదన్నమాట. ప్రభాస్ గారి ఎంట్రీయే కాదు, ఎలివేషన్ ఇస్తూ గొప్పగా ఏం పెట్టలేదన్నమాట. సో ఈయన చూపించిన 2-3 సెకండ్స్కే ఒక సాంగ్ అనేది ఉంటుంది, రాజా సాబ్ అని చెప్పి పాన్ ఇండియా నెంబర్ 1 అని చెప్పి ఒక సాంగ్ అనేది ఉంటుంది అనమాట. సాంగ్ తర్వాత వాళ్ళ అవ్వ ఎవరైతే ఉంటారో సో ఆమె దగ్గర తిరుగుతుంటుంది. సో ముగ్గురు హీరోయిన్లు అయితే చూపించేస్తారనమాట. ఎక్కువగా నిధి అగర్వాల్తో కాకుండా సో ఇంకో హీరోయిన్ ఉంటుందండి, పొడవుగా ఉంటుంది, ఆమె పేరు నాకు తెలీదు. సో మ్యాక్సిమం చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిధి అగర్వాల్ హీరోయిన్ అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. లేదు, నిధి అగర్వాల్ కాదు, చేసుకొని వస్తుంది. సో ఆమెతో ఈయన మన ప్రభాస్ గారు కంటిన్యూ అవుతారనమాట. కానీ కెమిస్ట్రీ పరంగా కానీ సో అన్నిటి పరంగా మన ప్రభాస్ గారు ఆమెతోనే కంటిన్యూ అవుతుంటారు. నిధి అగర్వాల్ ఏంటంటే ఒక సైడ్ క్యారెక్టర్ అనమాట, అంతే అక్కడ అని చెప్పి తెలుస్తుంది. కానీ లవ్ చేసేది మటుకు నిధి అగర్వాల్నే లవ్ చేశాడనమాట. ఇక మూవీ అనేది చాలా చాలా బాగుంది, కానీ సో ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా? ఆ గ్రాఫిక్ పరంగా అనేది ఒక డిసప్పాయింట్ వస్తుంది. మళ్ళీ వచ్చి ఆ సినిమాటిక్ బయోగ్రఫీ అనేది హై క్వాలిటీ లేదనమాట, కొంచెం లో క్వాలిటీలోనే ఉందన్నమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ప్రభాస్ గారి యాక్టింగ్ అనేది నార్మల్గా లేదండి, చాలా చాలా బాగుంది. ఒక సీన్లో అయితే 30 మినిట్స్ మీరు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఎమోషనల్ అవుతారనమాట. అస్సలు విషయం ఏంటంటే ఎవ్వరికి తెలియని విషయం. సో సంజయ్ దత్ గారే ఈ యొక్క మూవీలో విలను అని చెప్పి చెప్పాడు. ఓకేనా? ఇప్పటికీ సస్పెన్స్ అనమాట. ఇప్పటికీ సంజయ్ దత్ గారు విలనా కాదా లేదా ప్రభాస్ గారేనా అని చెప్పి ఇప్పటికీ సస్పెన్స్. ఎవరు విలను అనేది ఈ మూవీ రిలీజ్ అయింది కదా, ఇంతవరకు చూపించలేదు. సంజయ్ దత్ గారు విలన్ అంటున్నారు, సంజయ్ దత్ గారు కాదు విలను, సంజయ్ దత్ గారు కాదు, ఎవరు అది నాకు తెలీదు. రీలోడ్ వర్షన్లో పెడతారనమాట. నేను ఇంతకు ముందే చెప్పా, అరే బాబు ఈ విధంగా ప్రభాస్ గారి గెటప్, ముసలి గెటప్ ఏదైతే ఉందో దాన్ని సస్పెన్స్ అనేది పెట్టారు. ఓకేనా? సస్పెన్స్ పెట్టిన తర్వాత అక్కడే ఉంది ట్విస్ట్ అనేది. విలన్ అనేది ఎవరనేది చూపించట్లేదు అనమాట. సంజయ్ దత్ గారు వచ్చి ఇప్పుడు ఆమె గంగాదేవి ఉంది కదా, రాజా సాబు వాళ్ళ అవ్వ. సో ఆమె పూర్వకాలంలో ఒక పెద్ద సామ్రాజ్యం అనేది ఉంది ఈమెకి. ఓకేనా? సో బయట ఒకడు నిమ్మకాయలు అమ్ముతుంటాడు అనమాట, అతనే సంజయ్ దత్ గారు. మరి విలన్ ఎవరు అనేది సస్పెన్స్ పెట్టేశాడు అనమాట. ఇంకా రీలోడ్ వర్షన్లో వదులుతారు, రీలోడ్ వర్షన్లో చూపిస్తారు. నాకు తెలిసి మేబీ ప్రభాస్ గారే అనుకుంటానా నేను విలను. సో ఆల్రెడీ ఆయన చెప్పినట్టే గనుతో రాసావా పెన్నుతో రాసావా క్లైమాక్స్ అనేది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు. ఆ విషయం మీకు తెలిసిందే, అదే తెలియట్లేదు. ఇప్పటికే సస్పెన్స్ పెట్టేశాడు అనమాట. సో ఇప్పుడున్న పొజిషన్లో మన సంజయ్ దత్ గారు వాళ్ళందరినీ హిప్నటైజ్ చేసి ప్రభాస్ గారిని కానీ మళ్ళీ వచ్చి ప్రభాస్ గారి వాళ్ళ అవ్వ కానీ హీరోయిన్స్ ముగ్గురిని కానీ కామెడీ యాక్టర్లు కానీ ఎవరినైనా సరే సో సంజయ్ దత్ గారు హిప్నటైజ్ చేసి ఆ ఇంటికి రంపిస్తాడు అనమాట. అంటే అది ఒక అడవిలో ఉంటుందండి ఆ ఇల్లు అనేది. సో ఆ ఇంటికి రంపించిన తర్వాత అక్కడ సీన్ అంతా రివర్స్ అయిపోతుంది. అక్కడ కామెడీ అనేది సంజయ్ దత్ గారు పై ఎత్తులు వేసేటివి, మళ్ళీ వచ్చి ఆ పై ఎత్తుల నుంచి మన ప్రభాస్ గారు తప్పించుకుంటారనమాట. సాంగ్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయండి, 3 అని కాదు చాలా బాగున్నాయి. మొత్తం గ్రీసులో తీశారనమాట సాంగ్స్ అనేటివి. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చానమాట. ఆ యొక్క నాచే సాంగ్కి ఎవడో సీట్లో కూర్చోడు, అందరూ లేచి ఎగురుతారనమాట ఆ యొక్క నాచే సాంగ్కి. ఇంకా ప్రభాస్ గారి యాక్టింగ్ పరంగా వస్తే ఒక 30 మినిట్స్ ఏడ్ చేస్తారండి ప్రభాస్ గారి ఫ్యాన్స్. ఎమోషనల్గా బాగా కన్వర్ట్ అవుతాడనమాట.
అది మన సంజయ్ దత్ గారు ప్రభాస్ గారిని హిప్నటైజ్ చేసి ఎమోషనల్గా నిలిపేస్తాడనమాట. దానికి ప్రభాస్ గారు ఏడ్ చేస్తాడనమాట. అంటే ఇక్కడ చూస్తుంటే సంజయ్ దత్ గారే మొత్తం క్రియేట్ చేసి అందరినీ హిప్నటైజ్ చేసి సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ చేసేస్తాడనమాట సంజయ్ దత్ గారు. నిజంగా కొత్త వాళ్ళు పోతే ఎవరికి అర్థం కాదండి. ఏదో నాలాంటి వాడు హాలీవుడ్ మూవీస్ చూస్తుంటాడు కాబట్టి, చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి ఆ మూవీస్ చూస్తూ నాకైతే బాగా నీట్గా అర్థమైంది. చాలా కామెడీ అనిపించింది. 2 times అనేటివి వాచబుల్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది కూడా. ఇంకా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అనేది అంత హెవీగా లేదండి, నార్మల్గా ఉంది. సో భయపడే సీన్స్ అయితే ఏవీ లేవు. అది హర్రర్ పిక్చరే కాదు అసలు చూస్తుంటే. అదొక మాంత్రికుడి సినిమా. అది చనిపోయిన తర్వాత ఒక ఆత్మ అనేది కోరికలు తీర్చుకునే సినిమా. అది విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇక చూసుకున్నట్లయితే మన సంజయ్ దత్ గారికి ఒక శక్తి అనేది వస్తుంది అనమాట. ఆ శక్తి అనేది ఎలా వస్తుంది? ఈమెని పొందాలన్నమాట. ఎవరిని? గంగాదేవిని పొందాలన్నమాట. ఎలా పొందాలంటే ఈడు బయట నిమ్మకాయలు అమ్ముకునేవాడు, వాడికి ఏమీ తెలీదు. ఓకేనా? మామూలుగా పోయి మీ కూతురు నాకు ఇచ్చి చేయంటే ఎవరో ఒప్పుకోరు, బయట నిమ్మకాయలు అమ్ముకునేవాడికి. మనవాడు బయటికి వెళ్ళి ఏదో ఒక మాంత్రికుడు ఉంటాడనమాట. వాడి దగ్గరికి వెళ్ళి శక్తుల్ని ఎలా పొందాలి అని తెలుసుకొని శక్తుల్ని పొంది, ఆ శక్తుల్ని పొందిన తర్వాత మన గంగాదేవిని ఒక ప్రసాద రూపంలో ఏదో కలిపిచ్చేస్తాడనమాట. కలిపిచ్చేసిన తర్వాత మన గంగాదేవి మన సంజయ్ దత్ గారికి లీనమైపోతారు. ఈ విధంగానే చూపించారు స్టోరీ అనేది కూడా, ఈ విధంగానే చూపించారు. కానీ లాస్ట్లో సస్పెన్స్ పెట్టేశారు. అదే అర్థం కావట్లేదు అనమాట. విలన్ సంజయ్ దత్త లేకపోతే ప్రభాసా? అసలు వీళ్ళిద్దరిలో ఎవర్రా విలను అని నేను చెప్పేది. కానీ లాస్ట్లో సస్పెన్స్ అనేది పెట్టేశాడు కాబట్టి ఇక్కడ రీలోడ్ వర్షన్లోనే చూడాలన్నమాట. ఓకేనా? ఆ జోకర్ విషయానికి వస్తే పార్ట్ 2లో ఉంటుంది. ఆ జోకర్ ఎదురుగా మన ప్రభాసే ఉంటాడు. అర్థం కాలేదా? మన ప్రభాసే ఉంటాడు అసలు ఆ జోకర్ ఎదురుగా మన ప్రభాస్ ఉంటాడు కాబట్టి ఆ జోకర్ ఇలా కూర్చొని ఎలా తిప్పుతూ ఉంటాడు అనమాట. ఎదురుగా ప్రభాస్ చూసి ఇదేంటి నేను అక్కడ కూర్చోన్నాను, అసలు అతనెవరు అని చెప్పి పోతాడనమాట. అంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. అదే సినిమా, కన్ఫ్యూజ్ అవడమే సినిమా. అది మీకు చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటా. అది చాలా మంది ఏం చెప్తున్నారంటే ఏం అర్థం కాలేదు బ్రో, అబ్బా ఏంది తలనొప్పి వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అర్థం చేసుకోవాలంటే చాలా బాగుంది. నేను ఇంతకు ముందే చెప్పా, అరే బాబు ఏదో ఒక సలార్ లాగా ఉంటాడు, ఒక బాహుబలి లాగా ఉంటాడు, మళ్ళీ వచ్చి ఒక కల్కి 1లో ఎలా ఉంటాడు ఆ విధంగా ఉంటాడు, మిర్చిలో ఎలా ఉంటాడు ఆ విధంగా ఉంటాడు అంటే కుదరదు బ్రో, కుదరదు. ఇది కామెడీ హర్రర్ మూవీ. ఓకేనా? హర్రర్ అంటే హర్రర్ కాదు, అదొక మాంత్రికుడి సినిమా. ఇంతకు ముందే చెప్పాను నేను. మూవీ అనేది 2 times అనేవి వాచబుల్ చేయొచ్చు అనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమన్ గారు ఓజీ మీద అఖండ మీద ఇంట్రెస్ట్ పెట్టేశాడు కాబట్టి ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట. దానికి తగ్గట్టుగానే కొట్టాడు, కానీ ఒక నార్మల్గా కొట్టాడు అనమాట. యావరేజ్గా కొట్టాడు అనమాట. ఓకేనా? అంత ఆ సీన్స్ అనేటివి కూడా కొంచెం ఆ యొక్క హై క్వాలిటీలో లేకపోయినా కానీ కొంచెం యావరేజ్గా అనిపించింది అనమాట సినిమాటిక్ బయోగ్రఫీ అనేది. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే అంతగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పెద్ద హల్కుని కూడా చూపించారు కదా ట్రైలర్లో. పెద్ద హల్కుని ఇంట్లో వచ్చి పైకి వచ్చి పెద్ద హల్కుగా మారిపోతాడు. అతను సంజయ్ దత్తేనమాట. సంజయ్ దత్తు అక్కడ మన ప్రభాస్ గారు వాళ్ళ అవ్వ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవ్వ చెప్పిన దానివల్ల వేరే వరల్డ్లోకి వెళ్ళి మన ప్రభాస్ గారు ఆ యొక్క సహజ చక్రాలు అనేది చెప్పి ఇక్కడ ఉంటాయన్నమాట, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఆ యొక్క సహజ చక్రాలు ఎలా వస్తాయంటే జ్ఞానం చేస్తే వస్తాయన్నమాట. జ్ఞానం చేస్తే ఆ యొక్క శక్తి అనేది వస్తుందన్నమాట. ఆ యొక్క శక్తి అనేది వేరే వరల్డ్లో ఈయన నిర్మించుకొని మన సంజయ్ దత్ గారు పెద్ద హల్క్ ఎవరైతే ఉంటారో ఆయన్ని ఓడిస్తాడనమాట. ఓడించిన తర్వాత మన ప్రభాస్ గారు నార్మల్గా అయిపోతాడు. అప్పటికి హిప్నటైజ్ చేస్తూ ఉంటాడు సంజయ్ దత్ గారు ప్రభాస్ గారి మైండ్ని హిప్నటైజ్ చేస్తూ ఉంటాడు. మనోడు లొంగడు అనమాట. చాలా బాగా నచ్చింది అసలు నాకు. ఆ యొక్క ప్రభాస్ గారికి సహజ చక్రాల నుంచి శక్తి అనేది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి భలే చూపించాడు. కొత్తగా అనిపించింది నాకైతే. కానీ కొంచెం బాగా నీట్గా చూపించుంటే స్టోరీ అనేది, అంటే సినిమాటిక్ బయోగ్రఫీ లేకపోయినా కానీ అంతగా స్టోరీ అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. భలే నచ్చింది స్టోరీ అనేది. ఇదండి రివ్యూ అనేది. మూవీ అనేది వాచబుల్ 2 times అనేది చూడొచ్చు అనమాట. ప్రభాస్ గారి యాక్టింగ్ అనేది
30 minutes అనేటివి ఎమోషనల్ అవుతారనమాట. ఆ యొక్క జోకర్ సీన్ అనేది పార్ట్ 2లో చూపిస్తారు. ఇక రీలోడ్ వర్షన్ అనేది ఉంది. ఇక 20 డే అనేదో లేకపోతే 15 డే అనేదో వదులుతాడనమాట. సో రీలోడ్ వర్షన్ అనేది కట్ చేశారు. రీలోడ్ వర్షన్ అనేది కట్ చేశారనమాట. చూస్తాను వెళ్ళి ఆ యొక్క సీన్ అనేది ఒక 20 minutes అనేది ఉంటుందంట. ఆ యొక్క ప్రభాస్ గారిది ఓల్డ్ గెటప్ అనేది. ప్రీమియర్ షోకి అయితే బాగా ఎంజాయ్ చేశానమ్మా. నేనైతే చిన్నగా ఎంజాయ్ చేయలేదు. ఫుల్ జనాభా అసలు. నేనైతే అస్సలు అనుకోను అంతమంది జనాభా వస్తారని. సో ఇదండి రివ్యూ అనేది. ఆల్రెడీ మనకు ప్రీమియర్ టికెట్ అనేది దొరికింది. ఓకేనా, ప్రీమియర్ టికెట్స్ అనేటివి దొరికాయి మనకు. ఇంతకుముందు వీడియోలో కూడా చేశా. ఈ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేయాలి, ఎంత కలెక్షన్ చేయబోతుంది, సో ఎంత కలెక్షన్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పి క్లారిటీగా ఒక వీడియోలో చెప్పాను. దీని వెనకాలే ఉంటుంది, వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆ పాయింట్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా.